మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు జకీర్. తాజాగా చాణక్య పార్థ సంస్థ కూడా ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నట్టుగా ఆ సర్వే తెలియజేసింది. ఆ సర్వే ఇక్కడ మనకు విజిబుల్గా కనిపిస్తోంది. సో ఇక్కడ పార్థదాస్ అప్డేట్ చేశాడు. అంటే ఆయన పార్థదాస్ అనేట ఆయన ప్రతి వారానికి ఒకసారి అప్డేట్ చేస్తూ వస్తున్న విషయం మనందరికీ తెలుసు గడిచిన 3 నెలలుగా. అయితే ఇప్పుడు తాజాగా ఆయన విడుదల చేసిన అంచనాల్లో అంటే పోలింగ్ తర్వాత మే 22న ఆయన విడుదల చేశారు. మనం ఇప్పుడు మే 23న మాట్లాడుతున్నాం. మే 22న ఆయన విడుదల చేసిన దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ ఎంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 88 కావాలి. 88 కాకుండా అదనంగా మరొక 8 కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు పార్థదాస్ తెలియజేశాడు. అంటే 88 సరిపోతుంది ఏపీ అధికారం రావడానికి, 96 వస్తాయని చెప్పాడు. అయితే టీడీపీ కూటమిని కూడా ఇప్పుడు ఈ చాణక్య పార్థదాస్ సర్వే తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే టీడీపీ 2019లో 23 స్థానాలతో సరిపెట్టుకుంది, 23 స్థానాలకే పరిమితమైంది. ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన కారణంగా ఆ కూటమికి కూడా భారీ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ఆ సర్వే తెలియజేసింది. భారీ సీట్లు అంటే 79 సీట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలియజేసింది. ఓకే, 79 ఎవరికి? టీడీపీ కూటమికి 79 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ చాణక్య పార్థదాస్ సర్వే తెలియజేసింది. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్ గమనిస్తే రాయలసీమ అవుట్ ఆఫ్ 52, రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి. అయితే రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ దాదాపు 13 సీట్లను కోల్పోయే అవకాశం ఉన్నట్టు తెలియజేసింది. అంటే లాస్ట్ టైం 2019తో కంపేర్ చేస్తే 2019లో 49 సీట్స్ని వైసీపీ కైవసం చేసుకుంటే ఈసారి 36 వరకు వచ్చి ఆగిపోతుందని సర్వే తెలియజేసింది. అంటే 2019లో అక్కడ 52లో వైసీపీ 49 గెలుచుకుంటే 2024లో అంటే ఇప్పుడు జరిగిన పోలింగ్లో 36 సీట్లు వస్తాయని తెలియజేసింది. టీడీపీ కేవలం 3 సీట్లు గెలుచుకుంటే ఆ 3 సీట్లు కాస్త ఇంకొక 13 సీట్లను పెంచుకునే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే తెలియజేసింది. సో రాయలసీమ ప్రాంతంలోని 52లో వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ ఒక 13 సీట్లను కోల్పోయి 36కు తగ్గే అవకాశం ఉన్నప్పుడు టీడీపీ కూటమి ఆల్మోస్ట్ 3 సీట్ల నుంచి ఇప్పుడు ఇంకొక 13 పెంచుకొని 16 సీట్లను గెలుచుకునే అవకాశం ఉన్నట్టు చాణక్య పార్థదాస్ సర్వే తెలియజేసింది. నెక్స్ట్ ఉత్తరాంధ్ర రీజన్ విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉన్న విషయం మనకు తెలుసు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లోని 34 సెగ్మెంట్స్లో వైఎస్ఆర్సీపీ 17 అండ్ తర్వాత టీడీపీ కూటమి 17. సో ఈ 34 సీట్స్ అంటే లాస్ట్ టైం కంటే ఈసారి వైసీపీ అక్కడ కూడా కొంత తగ్గుతుందని వాళ్ళు అంచనా వేశారు. వైసీపీ 2019లో విజయనగరంలోని 9 సీట్లను గెలుచుకున్న విషయం మనకు తెలుసు. బట్ ఈసారి కూటమి అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేసిన కారణంగా వైసీపీకి కొన్ని చోట్ల టైట్ అవుతూ వచ్చింది, కొన్ని చోట్ల టఫ్ పరిస్థితులు ఎదురైన కారణంగా మేబీ ఇన్ అండ్ అరౌండ్ అంటే 16 సీట్లను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలియజేసింది. ఓకే, తర్వాత 17 సీట్లు. ఆ తర్వాత గోదావరి రీజన్ అంటే మనకు అక్కడ ఉభయ గోదావరి జిల్లాలు ఈస్ట్ అండ్ వెస్ట్. అక్కడ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో 34 సీట్లకు గాను ఇది ఉభయ గోదావరి జిల్లాలు. అంటే ఈ పాత జిల్లాలు, అంటే జిల్లాల విషయంలో మనం మాట్లాడేటప్పుడు ఎర్స్ట్వెల్ డిస్ట్రిక్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే అక్కడున్న 34 సీట్స్లో 34లో వైసీపీ 11, టీడీపీ కూటమి
17. ఓకే, 17 సీట్లు. సో సారీ 23 సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు టీడీపీ కూటమి. ఓకే, 23. సో ఆల్టుగెదర్ ఈ 34 అవుతున్నాయి. ఇక నేను చెప్పాల్సింది అంటే టీడీపీ కూటమికి బాగా అంటే ఎక్కువ ఎడ్జ్ ఇస్తున్న డిస్ట్రిక్ట్స్గా మరి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలను మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ 2-3 ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఒకటి 3 పార్టీలు కలవడం అనేది ఒక ఫ్యాక్టర్, రెండోది పవన్ కళ్యాణ్, 3 కాపు ఫ్యాక్టర్. సో ఈ వేరియస్ రీజన్స్తో ఏంటంటే టీడీపీ కూటమి 23 సీట్స్ని గెయిన్ చేసే అవకాశం ఉంది. సో మొత్తంగా 2 జిల్లాల్లోని 34 స్వీప్ చేస్తాయని టీడీపీ కూటమి చేస్తుందని కొంతమంది టీడీపీ నేతలు, జనసేన పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. బట్ అటువంటి పరిస్థితి లేదని చాణక్య పార్థదాస్ సర్వే తెలియజేసింది. అంటే అక్కడ కూడా ఈవెన్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూటమి ఎంత బలంగా ఉన్నా ఆ కూటమిని ఢీకొని ఆల్మోస్ట్ 11 సీట్స్ పైన గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలియజేసింది. అంటే యావరేజ్గా 2 జిల్లాలకు 5, ఒక జిల్లాలో 5, ఒక జిల్లాలో 6 వేసుకున్నా కూడా మినిమం 11 సీట్స్తో వైసీపీ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కనిపించే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే చెబుతోంది. ఇక చివరగా మనం చూడాల్సింది 54 సీట్లున్న 54 అంటే ఇప్పుడు కృష్ణా అండ్ మనకు కృష్ణా, గుంటూరు అండ్ ప్రకాశం అండ్ నెల్లూరు. ఓకే, నెల్లూరు. ఓకే, ఈ జిల్లాల్లో మొత్తం కలిపితే 54 సీట్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఇప్పుడు రాయలసీమ చెప్పుకున్నాం ముందు, ఆ తర్వాత ఉత్తరాంధ్ర చెప్పుకున్నాము, 2 గోదావరి జిల్లాలు చెప్పుకున్నాం. చివర్లో ఈ జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ 4 జిల్లాలు. అంటే ఆల్మోస్ట్ మనం అంతకుముందు 12 జిల్లాలు చెప్పుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ మొత్తం 16 పాత జిల్లాల్లో ఈ 4 జిల్లాలు అంటే కోస్టల్ బెల్ట్ అంటాం ఇన్ జనరల్గా. సో కృష్ణా టు నెల్లూరు వరకున్న 54 సీట్స్లో వైసీపీ 33 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంటే టీడీపీ కూటమి 24 గెలుచుకునే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే తెలియజేసింది. సో 54. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు ఈ 4 జిల్లాలను 2019లో తెలుగుదేశం పార్టీ ఖాతా తెరవలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఒక్క సీటు కూడా రాలేదు. కానీ ఈసారి కూటమి కారణంగా కొన్ని చోట్ల కూటమి పెర్ఫార్మెన్స్ బాగుందనే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. దాన్ని మనం కాదనడం లేదు, మనం దానికి మాట్లాడుకోవాలి. ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నెల్లూరులోని 10 కాన్స్టిట్యుయెన్సీస్ లాస్ట్ టైం వైసీపీ గెలుచుకుంది. కానీ ఈసారి అటువంటి పరిస్థితి ఉందా అన్నది చర్చ. ఈసారి కనీసం ఒక 3-4 కోల్పోయినా కూడా 3-4 సీట్లను టీడీపీ కూటమి కోల్పోయినా కూడా 6-7 సీట్లు గ్యారంటీగా తమకు వస్తాయని వైఎస్ఆర్సీపీ అంచనా. అట్లాగే కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ప్రకాశం, నెల్లూరు 4 జిల్లాల్లో కూడా ఏ జిల్లాల్లో అయినా కూడా 6-7 కంటే తక్కువ సీట్లను వైసీపీ గెలుచుకుంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. వైఎస్ఆర్సీపీ అంచనాలకు తగినట్టుగానే లేదా కొద్దిగా అటు ఇటుగా అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పిన 96 సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 96 సీట్స్ కంటే కూడా తమకు ఎక్కువ సీట్లు వస్తాయని వైసీపీ చెప్తోంది. అది వైసీపీ క్లెయిమ్. అది అంటే వాళ్ళ అంచనాలు, వాళ్ళ లెక్కలు. పోలింగ్ తర్వాత పోలింగ్ బూతుల వారీగా, కాన్స్టిట్యుయెన్సీ వారీగా వాళ్ళు ఏవైతే లెక్కలు తెప్పించుకొని చేశారో అందులో 110+ అయితే వైసీపీకి కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే రీజన్ వైజ్గా లెక్కలు ఇస్తుపోయారు. ఆ ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా ఇచ్చిన లెక్కల్లో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ నుంచి ఒక 8 ఎక్కువ వేశారు. అంటే 96 సీట్స్తో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు, ముఖ్యమంత్రి కాబోతున్నారట్టుగా చాణక్య పార్థదాస్ సర్వే చెప్తోంది.